సో ఓవరాల్ ఈ రోజు మార్కెట్లు చూస్తే మాత్రం నెగిటివ్నే క్లోజ్ అయినాయి మార్కెట్లు అయితే. అంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం యొక్క ప్రభావాలు మళ్ళీ పునరాస్థితికి రావడంతో అయితే మార్కెట్లు అయితే నెగిటివ్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజెంట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరగడం అనేది కూడా మార్కెట్ సెంటిమెంట్ అయితే బాగా దెబ్బతీశాయని చెప్పాలి. సో ఓవరాల్ క్లోజింగ్ కూడా నెగిటివ్నే అయింది. నిఫ్టీ వచ్చేసి 109 పాయింట్లు మైనస్ లో ఉంది. సెన్సెక్స్ వచ్చేసి 372 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 449 పాయింట్లు నెగిటివ్ లోనే క్లోజ్ అయిపోయింది. తర్వాత నిఫ్టీ ఐటీకి సంబంధించి కూడా బాగా డ్రాగ్ అయితే కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే నెగిటివ్ ఎందుకైనాయి, మళ్ళీ పాజిటివ్ వెళ్ళే అవకాశం ఉందని అనుకున్నాము. కాకపోతే అంటే ఇంతకుముందు మనం ఫ్రైడే చెప్పినట్టు అంటే తైవాన్ సంబంధించిన మార్కెట్లు కానీ, తర్వాత జపాన్ అండ్ దక్షిణ కొరియా సంబంధించిన మార్కెట్లు 6% అయితే పడిపోవడం మార్కెట్ పైన పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్ ఈరోజు మార్కెట్లు మెయిన్ నెగిటివ్ లో వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి? మనం ఫ్రైడే మాట్లాడుకున్నట్టు అదే కారణాలా ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, అవే కానీ ఇక్కడ మళ్ళీ ఇరాన్ అమెరికా చర్చలు అన్నారు, కావట్లేదు. మళ్ళీ దాని మీద దాడి జరిగింది అని అన్నారు. దాంతో కొంచెం బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగింది. ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే పెరగడం జరిగిందో అది ఓన్లీ 1% పెరిగింది. ఇప్పుడు $73.36 ట్రేడ్ అవుతుంది. అంటే ఒక 1% పెరిగింది. కానీ మార్కెట్ లో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే మళ్ళీ చర్చలు అంటారు, యుద్ధం అంటారు, ఏది అనేది తెలియదు. కానీ మనం చూడవలసింది ఏమిటి అంటే ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే పెరగడం మొదలు పెట్టిందో అక్కడ చర్చలు సఫలీకృతం కావట్లేదు అనేది, అంటే పెండింగ్ లో పడటం కానీ లేకపోతే అక్కడ ఏం జరగట్లేదు అనమాట. అంటే ఏంది, సఫలీకృతం కనుక అయితేనో బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. ఇప్పుడు విఫలీకృతం అన్నా కానీ అక్కడ గొడవలు కనుక ఇంకా సీరియస్ అవుతుంటే బ్రెంట్ ఆయిల్ పెరుగుద్ది. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరుగుద్దో వరల్డ్ మార్కెట్లన్నీ ఫాల్ అవుతాయి. వరల్డ్ మార్కెట్లు ఫాల్ కాగానే మన మార్కెట్లు ఫాల్ అవుతాయి. మన మార్కెట్లు ఫాల్ కాగానే గోల్డ్ సిల్వర్ కూడా ఫాల్ అవటం. ఇవాళ గోల్డ్ ఇప్పుడు $4,051 1% మైనస్ లో ఉంది. సిల్వర్ కూడా 1.5% మైనస్ లోనే ఉంది. ఈ గోల్డ్ సిల్వర్ ఏంటిది, మన మార్కెట్లు ఎందుకు పడ్డాయి అనే దానికి రీజన్ ఏమిటి అంటే రేపు వీక్లీ ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది రేపు. ఇప్పుడు రేపు ఇది మంగళవారం జూన్ మంత్ ఎన్ఎస్సి వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ, మళ్ళీ బుధవారం ఓపెన్, గురువారం నాడు వచ్చేటప్పటికి మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ జూన్ మంత్. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇవన్నీ 2 ఎక్స్పైరీలే ఉంది. అంటే గోల్డ్ సిల్వర్ ఇవి ఏదైతే కమోడిటీస్ లో ఎక్స్పైరీ ఉంది, మన ఎన్ఎస్సి ఏదైతే జూన్ మంత్ ఎక్స్పైరీ ఉంది. కానీ మళ్ళీ ఎల్లుండి అంటే బుధవారం రోజు, ఇప్పుడు రేపు మంగళవారం ఏదైతే ఉందో ఎన్ఎస్సి క్లోజ్ అయినాక బుధవారం 1వ తారీఖు జూలై ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. ఇది 1వ తారీఖు. ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఏదైతే 1వ తారీఖు వస్తుందో, ఏవైతే ఆటో సెక్టార్ లో పాజిటివ్ ఉన్నాయో అంతకుముందు నుంచి సేల్స్ ఇంకా ఒకసారి గూగుల్ కి సెర్చ్ చేసుకుంటే దొరికిపోతుంది. అంటే ప్రతి నెల ఎంతెంత సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఉదాహరణకి మారుతి అనుకోండి, అశోక్ లీలాండ్ అనుకోండి, ఐషర్ మోటార్ అనుకోండి, ఎస్కార్ట్స్ అనుకోండి, ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డేటా దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చే డేటా ఏదైతే ఉందో జూన్ మంత్, లాస్ట్ ఇయర్ జూన్ మంత్, మే మంత్, జూన్ మంత్, ఈ వీటికి ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఏదైతే ఉందో పాజిటివా, న్యూట్రలా, నెగిటివా, ఎప్పుడైనా కానీ కొంచెం నెగిటివే రావచ్చు. ఎందుకంటే పోయిన నెల కంటే ఇప్పుడు ఎందుకు పెరగదు అంటే అంతకు ముందుకు ఏదైతే బ్రెంట్ ఆయిల్ పెరిగిందో ఆటో సెక్టార్ లో నెగిటివ్ అనమాట. అంటే కొనే వాళ్ళు ఉండరు, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గడం మొదలు పెట్టిందో కొనుక్కునే వాళ్ళు పెరుగుతారు. కాబట్టి జూన్ మంత్ మనం ఏం చేయొచ్చు, చూడాలన్నట్టు సేల్స్ డేటా న్యూట్రల్ గా ఉన్నా, అంటే పోయిన నెలకి ఈ నెలకి న్యూట్రల్ గా ఉన్నా పాజిటివే, పోయిన నెలకి ఈ నెలకి తగ్గితే మాత్రం నెగిటివ్. పోయిన నెల కంటే ఈ నెల ఏదైతే సేల్స్ 1వ తారీఖు పెరిగినాయో డేటా ఆటోమేటిక్ పాజిటివ్ అనమాట. అంటే బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు కూడా ధరలు కొనుక్కున్నారు వెహికల్స్, అంటే మామూలుగా ధరలు తగ్గినప్పుడు ఇంకా కొనుక్కుంటారు అనమాట. అంటే బ్రెంట్ ఆయిల్ మెయిన్ ఎఫెక్ట్, బ్రెంట్ ఆయిల్ నేచురల్ గ్యాస్. అందుకని మనం చూడవలసింది ఏంటిది, ఈ వీక్ అంతా ఏముండదు. అయితే మనం కొనుక్కోవాల్సింది ఏంటిదంటే ఏదైతే ఉందో రేపు మంచి ఆపర్చునిటీ. మంగళవారం వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి బుధవారం రోజు 1వ తారీఖు డేటా వస్తుంది. ఒకవేళ బుధవారం పెరగకపోయినా గురువారం మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ క్లోజింగ్ ఉంటుంది మంత్లీ వీక్లీ. శుక్రవారం మాత్రం పెరగడం ఖాయం మన మార్కెట్లు. ఇప్పుడు మన మార్కెట్లకి వరల్డ్ మార్కెట్లకి డిఫరెన్స్ ఎక్కడ వస్తాయంటే, వరల్డ్ మార్కెట్లు పడ్డప్పుడు మన మార్కెట్లు పడతాయి. ఒక్కొక్కసారి వరల్డ్ మార్కెట్లు పడ్డా మన మార్కెట్లు పడవు. ఎందుకు పడవు అంటే మన దానికి సంబంధం ఉండదు. అంటే ఏంటిది, అక్కడ ఏమైతుంది అంటే
మిస్ మ్యాచ్ అంటారు. మిస్ మ్యాచ్ అంటే ఏంది? మన ఎక్స్పైరీ ఉంది, ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది మిస్ మ్యాచ్. ఉదాహరణకి ఇవాళ ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లో రన్ అవుతున్నాయి, ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా ప్లస్ లోనే క్లోజ్ అయినాయి. అంటే ఇది కొంచెం పాజిటివ్ లోనే, కానీ మన మార్కెట్లు మాత్రం బాగా నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది. ఈ ఎఫెక్ట్ అంతా రేపు చూపిస్తుంది, లేదు అనుకుంటే బుధవారం చూపిస్తుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంతా ఎక్కడో ఒక దగ్గర. మళ్ళీ ఇప్పుడు అమెరికా మార్కెట్లు స్టార్ట్ అయినాయి 6 o'clock, ఏది యుఎస్ మార్కెట్లు అవి పాజిటివ్ లోనే రన్ అవుతున్నాయి ఇప్పుడు. అంటే రేపు ఉదయానికి అవి కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పాజిటివ్ లో ఉండి మన మార్కెట్ లో నెగిటివ్ లో క్లోజ్ అయింది అంటే బై చేయమని అర్థం. ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి, ఈ ఎక్స్పైరీకి అంతా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మిస్ మ్యాచ్ అవటం అంటే ఏంది? ఏషియన్ మార్కెట్లు ప్లస్ లో క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు ప్లస్ లో రన్ అవుతున్నాయి, అమెరికా మార్కెట్లు ప్లస్ లో అయినాయి, కానీ మన మార్కెట్లు మైనస్ లో క్లోజ్ అయినాయి. అంటే ఏంది? కొనుక్కోమని అర్థం. అంటే ఏంది? మళ్ళీ ఇవన్నీ ఎక్కడ మ్యాచ్ అవుతాయి అంటే మళ్ళీ శుక్రవారం మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే, అక్కడ ఇవన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. ఇక మళ్ళీ మండే నుంచి గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అవన్నీ కూడా ఫ్రెష్ మంత్ కి వెళ్ళిపోతాయి, జూలై మంత్ కి. అప్పుడు ఆటోమేటిక్ గా రేపు బుధవారం నుంచే ఇప్పుడు ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉందో అది రేపటితో లాస్ట్, అవన్నీ ఎక్స్పైరీలు, ఏది జూన్ మంత్, అవన్నీ మళ్ళీ 1st తారీఖు బుధవారం నుంచి అన్ని పచ్చగా ఉంటాయి అనమాట. అందుకని మనం ఎంతసేపటికి ఏం చూడాలి? ఏవేవైతే ఉన్నాయో ఇప్పుడు మెయిన్ చూడవలసింది బ్రెంట్ ఆయిల్. 1% పెరిగింది. ఈ బ్రెంట్ ఆయిల్ రేపు ఉదయానికి సపోజ్ 74 అయిందా, 75 అయింది, ఇంకో 1% పెరిగిందా, 1% తగ్గిందా? 1% తగ్గింది, నో ప్రాబ్లం. అంటే ఏంది? మార్కెట్ పాజిటివ్. సపోజ్ మళ్ళీ బ్రెంట్ ఆయిల్ ఒక 1%, 2% పెరిగింది అనుకోండి, అక్కడ ఇరాన్ అమెరికా ఇంకా సీరియస్ ఉందన్నట్టు, అక్కడ చర్చలు జరుగుతున్నాయి, కానీ యుద్ధం కూడా ఉన్నట్టుగా. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటారు? ఏదైనా జరిగితే మీరే బాధ్యులు అని ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు అంటారు. ట్రంప్ ఏమంటుండ్రు? ఒకవేళ ఈ చర్చలను మీరు అని ఈ ఒప్పందాలు కనుక రాకుండా మళ్ళీ కనుక మీరు ఈ హర్ముజ్ జల్సన్ గాని నౌకల మీద కనుక దాడి చేస్తే అసలు ఇరానే ఉండదు అన్నట్టు ఆయన మాట్లాడతాడు. అసలు ఏది నిజం ఏది అబద్ధాలు మనకు తెలియదు. కానీ మన పని చూసేది ఏంటిది? బ్రెంట్ ఆయిల్ బేస్. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ గొడవ ఎక్కువ అవుతుంది అన్నట్టు, బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే అక్కడ సామరస్య చర్చలు జరుగుతున్నాయి అని అర్థం. సింపుల్ గా ఇది ఫాలో అయితే చాలు. కానీ గోల్డ్ సిల్వర్ కొనుక్కునే అవకాశం ఉంది మంచిగా. ఎందుకంటే ఈ $4,000 వస్తుందని చెప్పేసి ఒకటి ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది మొన్న, ఒక వారం 10 రోజుల కిందట. అది ఓకే అయింది. 4,000 లోపు రావడం కూడా జరిగింది, అంటే ఒక $10-20 లోపలికే. ఇప్పుడు 4,053లో ఉంది. అంటే 4,000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అనమాట, ఏది? గోల్డ్ విషయంలో. అందుకని గోల్డ్ కొనుక్కునే అవకాశాలు మంచిగా ఉన్నాయి, కొనుక్కోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ ఇప్పుడు యుద్ధం అయితే జరిగేది లేదు కాబట్టి, ఏదో చర్చలు కనుక జరుగుతాయి కాబట్టి ఇప్పుడు యుఎస్ మార్కెట్లు పాజిటివ్ లోనే రన్ అవుతున్నాయి. ఇప్పుడు పాజిటివ్ లో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఏదో కొంచెం పాజిటివ్ లో ఉన్నట్టు. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గా రేపు ఉదయం మళ్ళీ మన మార్కెట్ పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.